ఇది వాస్తవంగా ఆపరేషన్ కగారుతో మావోయిస్టుల ఉనికినే లేకుండా చేసేటువంటి అవకాశం ఉందంటారా? అసలు ఆపరేషన్ కగారు ఒక ఉద్దేశం మంచిదంటారా? ఏమంటారు మీకున్న అనుభవాన్ని బట్టి? ఆపరేషన్ కగారు అనేది ఆ, మోడీ అమిత్ షా గారు ఏదైతే మార్చి ఫస్ట్ డెడ్ లైన్ ఏదైతే పెట్టారో, అంటే మావోయిస్టులనే మొత్తం అసలు ఆ లేకుండా చేయాలి, నిర్మూలించాలి అనే ఒక ద్వంద్వ వైఖరితోని ఏదైతే పెట్టుకున్నారో అది మాత్రం అది ఏమాత్రం అది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది. ఎందుకంటే కనీసం సరెండర్ అయ్యి జనజీవన స్రవంతిలో కలవాలి అని ఒక సైడు వాళ్ళకు పిలుపునిచ్చేసి, ఇంకో సైడు ఆ వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేయడం కానీ, ఇదైతే చాలా అది దుర్మార్గపు చర్య. ఆ నేనైతే అది పిరికి పంద చర్య అని కూడా అనుకుంటా. ఎందుకంటే మీరు ఏదైతే నినాదం ఇచ్చిండ్రో, డెడ్ లైన్ ఏదైతే పెట్టుకున్నారో, కనీసం వాళ్ళకు వెసులుబాటు టైం అనేది ఇవ్వాలి. ఒక తల్లికి ఒక కొడుకు బిడ్డని ఒక తల్లికి బిడ్డని దూరం చేయడం, పళ్ళెంలో ఒక అమృతం పెట్టి వాళ్ళకు మళ్ళీ వెనక నుంచి విషమిచ్చి చంపేసినట్టు చేస్తున్న ఈ మోడీ అమిత్ షా గారు ఏదైతే ఉన్నదో, అంటే బీజేపీ ప్రభుత్వం, కాబట్టి అది చాలా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. అది ఒక మనిషి చంపే హక్కు కానీ, వాళ్ళకు ధైర్యం, అంటే వాళ్ళకు ఒక మనిషిని చంపేసి చిత్రహింసలు పెట్టి, మహిళలను పట్టుకొని వివిధ రకాలుగా వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేయడం అనేది అయితే అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా. ఇలా చేస్తే ఇంకింత ప్రజలు కానీ, అలాగే సానుభూతి పరులు కానీ, సంఘాల వివిధ వాళ్ళు కానీ అదేమాత్రం అది ప్రజాస్వామ్యానికి అంటే ప్రజాస్వామ్యం అయితే అనిపించుకోదు. కాబట్టి మీరు పెట్టుకున్న డెడ్ లైన్ ఏదైతే ఉందో, మావోయిజం అనేది అది ఉద్యమాలు అనేది ఈ మావో తుపాకీ ద్వారానే అంటే తుపాకీ ద్వారానే రాజ్యాధికారాన్ని తీసుకురాలేరు కావచ్చు మేబీ, కానీ ఒక తుపాకీ ద్వారానే కాకుండా వివిధ రకాలుగా కూడా ఉద్యమాలు అనేది పుడుతూనే ఉంటాయి. ఇంకా ఇంతకు రెట్టింపు యువతరం కావచ్చు, అంటే వీళ్ళు మత సామ్రాజ్యాన్ని ఏదైతే దేశంలో వీళ్ళు అంటే నింపుతున్నారనే నేనైతే చెప్తున్నా. కాబట్టి ఇంకింత వీళ్ళు చేసే అంటే వీళ్ళ మీద దాడులు, ఆదివాసీలు, ఈ రోజు మనకేంటిదంటే ఆదివాసీలే ఒక మూలవాసీలు అని అనుకుంటాం. అలాంటి ఆదివాసీలను తెల్లవారితే అడవులల్లా రక్త పేరులు పారిస్తూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ, ఈరోజు చూసుకుంటే మన మొన్న ఇడ్మా అన్నగారి దగ్గర వాళ్ళ చంపేసినాక తెల్లారి వాళ్ళ చెట్లను, వాళ్ళ అడవిని, వాళ్ళ భూములను మొత్తం ఎక్కడికక్కడ అవి మిషన్లు పెట్టి కోసేస్తున్నారు. అంటే వాళ్ళకి హక్కు ఎవరిచ్చారండి? ఈ రోజు ఆదివాసీలను కాపాడాల్సింది పోయి వాళ్ళ హక్కులను కాలరాస్తూ, వాళ్ళ స్వేచ్ఛను హరిస్తూ, వాళ్ళకు కనీసం ఒక నిమ్మలం అంటే ఒక మనశ్శాంతి లేకుండా, ఒక భయభ్రాంతులకు గురి చేసి, ఈరోజు మహిళలను చూడకుండా వాళ్ళ మీద అరాచకంగా దాడులు చేస్తూ, ఈరోజు ఇదంతా దేనితోని పుట్టింది? మావోయిజం అనేది ముందు ఒక ఆర్థిక స్తోమత లేకుండా, ఒక అణచివేయపడ్డ బ్రతుకుల నుంచి అప్పుడు ఒక భూస్వామ్య సామ్రాజ్యవాదం, భూస్వాములు అంటే పెత్తందారితనాన్ని పారతోయడం కోసం ఈ మావోయిజం అనేది పుట్టింది. కాబట్టి అది తప్పని పరిస్థితులు అప్పుడు అనుభవించి, అప్పుడు ఎదుర్కొని ఈ దాడులను ఎదుర్కొన్న వారు స్వయంగా ఒక గన్ను ద్వారానో లేకుంటే ఒక పోరాటాల ద్వారానే మనం స్వేచ్ఛను పొందుతామేమో, మనల్ని మనం కాపాడుకుంటూ ప్రజలని కాపాడాలి అనేసి ఏదైతే ఒక ఆలోచన, ఒక వైఖరి, వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈరోజు అడవిలలో వెళ్ళిండ్రు. కాబట్టి అక్కడ ఖనిజ సంపదను దోసుకెళ్ళి ప్రైవేటు కంపెనీలకు పెట్టడం కోసం ఏదైతే ఈ ఆదివాసీలను వాళ్ళ జీవన విధానాన్ని మీద దెబ్బ కొట్టడం అనేది ఇది బీజేపీ పార్టీకి అంత సరైనది కాదు. త్వరలోనే ప్రజల నుండి చాలా వ్యతిరేకత వస్తుంది. ఇలాంటి ఈ హింస నుంచి చాలా పోరాటాలు అనేటివి పుట్టుకొస్తాయి. ఇప్పటి వరకు ఇంకా
మా ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మీరు మార్చి 1 వరకు మావోయిజాన్ని అసలు అంతమొందిస్తాం, అసలు లేకుండానే చేస్తామనే నినాదం ఏదైతే ఉందో, రోజుకు తిండి లేకుండా కోట్ల మంది విద్యార్థులు ఆ రోడ్ల పొంటి అసలు ఒక భిక్షమెత్తుకొని కనీసం తినడానికి కూడా తిండి లేకుండా ఈరోజు ఎంతో మంది ఒక రోడ్ల పొంటి బ్రతుకుతున్న చూస్తూనే ఉన్నాం. కాబట్టి మీరు డెడ్ లైన్ పెట్టుకోండి. మహిళల మీద అరాచకాలు ఆపుతామనేసి, మహిళల మీద చిన్న పిల్లల మీద ఈ అత్యాచారాలను ఆపుతామనేసి, లేకుంటే ఉచిత విద్య వైద్యం ఇస్తామనేసి అది డెడ్ లైన్ పెట్టుకోండి తప్ప, తెల్లారితే ఒక మహిళ బయటికి పోవాలన్నా లేకుంటే ఎక్కడ ఉండాలన్నా స్వేచ్ఛ లేకుండా కనీసం ఎక్కడికి పోయినా కూడా ఒక వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అది మీరు వాళ్ళ మీద మేము అంటే వాళ్ళకు సెక్యూరిటీగా మహిళలని కాపాడుకుంటాం అనే దాంట్లో మీరు డెడ్ లైన్ పెట్టుకోండి అంతే. ఇప్పుడు ఒక మహిళలను ఏదన్నా కించపరిచినా లేకుంటే వాళ్ళ మీద అఘాయిత్యాలు చేసిన అన్నలు అప్పటికప్పుడు మా అన్నలు మా కోసం వచ్చి మమ్మల్ని కాపాడడానికి కనీసం వాళ్ళ శాయశక్తుల వాళ్ళు మా కోసం ఇచ్చేసేది. మరి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని కాపాడుతుందా, లేకుంటే మరి నరేంద్ర మోడీ వచ్చి వాళ్ళ అమిత్ షా గారు ఉన్నారు, వాళ్ళ సైన్యాన్ని పంపించి మరి మమ్మల్ని కాపాడతారా అర్థమైతలేదు. కానీ ఇది కగార్ ఆపరేషన్ అనేది ఇదైతే ప్రజాస్వామ్యానికి చాలా వ్యతిరేకమైన, ఇది ఒక అంటే ఒక హింసాత్మకమైన చర్య ఇది. కాబట్టి కగారుతోని ఉద్యమాలు ఆగవు, కగారుతోని పోరాటాలు ఆగవు, కగారుతోని ప్రజాస్వామ్యం నుంచి రక్షించబడదు. కాబట్టి ఇలాంటి కగారు ఎన్ని వచ్చినా కాకపోతే చంపేస్తారు కావచ్చు, రోజు 1000 మంది 100 మంది చనిపోతారు కావచ్చు, కానీ ఆ చావు నుంచి నెత్తురి మరకల నుంచి ఈ రోజు ఉద్యమాలు లేస్తాయి, ఇంకింత ఉవ్వెత్తున ఉద్యమాలు లేస్తాయి. మీరు చెప్పినట్టుగానే ఆపరేషన్ కగారు డెడ్ లైన్ ఏదైతే ఉందో మార్చి 31 పెట్టుకోవడం కాదు. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, ఆకలి చావులు ఉన్నాయి. ఇలాంటి వాటి మీద డెడ్ లైన్ పెట్టుకోండి. ఆ విషయాల్లో ప్రజల్ని ఏ విధంగా అంటే నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, ఆకలి చావులు ఉన్నాయి, ఆ విషయంలో డెడ్ లైన్ పెట్టుకోండి అన్నారు. అంతవరకు బాగానే ఉంది. కాదు మీరు చెప్పినట్టు గతంలో లాగా పెత్తందారి వ్యవస్థ, ఆర్థిక అసమానతలు, కుల వివక్ష ఇవన్నీ గతంలో దానికోసమే ఆయుధం పట్టాము, అడవుల్లోకి వెళ్ళాము అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వాతావరణం లేదు. అంటే అలాంటి వాతావరణం లేదంటే అంత చక్కగా ఉంది, ఆర్థిక అసమానతలు లేవు, కులవివక్ష లేదని నేను అంటలేదు. కాకపోతే పోరాడాల్సిన పద్ధతి, దాని ద్వారా ఇన్నాళ్ళు అడవుల బాట పట్టి సాధించింది ఏంది? ప్రాణాలు పోగొట్టుకోవడం, ప్రాణాలు తీయడం తప్ప అనేది ప్రముఖ విశ్లేషకుల అభిప్రాయం. ఉండండి, జనజీవన సర్వంతులు ఉండండి, అనేక దారులు ఉన్నాయి. మీకున్నటువంటి నాలెడ్జ్, మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్, పోరాడాల్సినటువంటి అవకాశం ఎన్నో ఉన్నాయి, ఎన్నో దారులు ఉన్నాయి పోరాడటానికి. కేవలం ఆ ఆయుధం పట్టేసి మీ ప్రాణాలు పోగొట్టుకునేందుకు అనేది కొంతమంది అభిప్రాయం. ఏమంటారు దీని గురించి? అంటే ఒక మాట ఓకే, రామ్మోహన్ రావు గారు, స్వరూప్ గారు ఉండండి. రామ్మోహన్ రావు గారు చెప్పండి. నేనేమంటే స్వరూప్ గారు బయటకు వచ్చారు, ఇప్పుడు చేసి మీది కరెక్టా ఆ లోపల ఉన్నది కరెక్టా మీరు చెప్పాలి కదమ్మా. మీరు ఎందుకు బయటకు వచ్చారు? ఇది సరైనది కాదనే కదా నిర్ణయానికి వచ్చింది. నేను స్పష్టంగా ఆపరేషన్ కాగానే వ్యతిరేకిస్తున్నా, చంపడం తప్పు. కానీ ఆనాడు పరిస్థితి అదే చెప్తాను, పోరాట రూపాలు మార్చుకోవాలి. మా ఒకనాడు మనం బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినప్పుడు రకరకాల పోరాటం, ఇవాటికి కూడా అదే పోరాట రూపం ఉంటుంది. పనికి వస్తుందా? ప్రజాస్వామ్యంలో పనికి రాదు కదా. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే, మీరు పోరాటం ఏమైంది? ఓనాడు భూమి కోసం, భూతి కోసం, విముక్తి కోసం. ఇవాళ భూస్వాములు లేకుండా పోయిండ్రు చాలా వరకు. నయా భూస్వాములు వచ్చిన మీరు కార్పొరేట్ కల్చర్ వచ్చినాక 1000 ఎకరాలు ఒకటి సొంతమవుతుంది, కాదంటలేండి, మీ ఆవేదన కరెక్ట్. కానీ దీనికి ఈ రూపం, పోరాట రూపం కరెక్ట్ కాదంటున్నాను. మీరు అనవసరంగా ప్రాణాలు త్యాగం చేస్తున్నారు, మంచి మంచి విలువైన ప్రాణాలు పోతున్నాయి కనుక మీరు బయటకు రావడం కరెక్ట్. మీరు అన్నది ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు బీజేపీ అందరూ కాంగ్రెస్ కూడా ఇంతకన్నా దుర్మార్గాన్ని ఘోరాలు చేసింది అంటున్నాను. వీళ్ళు ఆపరేషన్ కాగాలి ఎంత తప్పో అంతకుముందు చేసింది. పార్టీల పరంగా పోవద్దు. మనం నేనేమంటున్నానంటే, సమాజంలో ఆనాడున్న పరిస్థితులు వాళ్ళు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మారలేదంటారా? ఒకనాడు ఓంకార్ గారు తెలుసు మీకు, సిపిఎం ఓంకార్ గారు, ఒకనాడు మనకు గుమ్మడి నర్సయ్య గారు ఆ రూపం విడిచిపెట్టే ప్రజాస్వామ్య సమితులు. ఇవాళ సీతక్క గారు మంచి ఉదాహరణ కదా మనకు.